శ్రీ గారు చాలా ఓపికగా మన మీద ప్రేమతో, పుస్తకాల మీద ప్రేమతో, గ్రంథాలయం మీద ప్రేమతో, తెలుగు మీద ప్రేమతో కూర్చున్నారు. 5 నిమిషాలు కార్యక్రమం ముగిస్తాము. అంతకుముందు అధ్యక్షుడి మరి పలుకులు ఉంటాయి కదా, పూర్తి చేసి తెలుగు భాష స్థితి ఇంతకుముందే మనం చేశాం. తెలుగు ఎంత గొప్పదంటే, తెలుగదేలయన్న అలరించి మురిపించి పులగించు గానము కలుగు కథన, తెలుగదేలయనిన పలుమాయింప ఉత్సహించడు పద్యం ముందు కథన, తెలుగదేలయనిన పలువురు మెచ్చడు అవధానవి విద్యదానలను కథన, తెలుగదేలయనిన దివ్యమై మహనీయ కమనీయ రమణీయ రీతుల క్రాలు కథన, శతక వచన గేయ సుఖధ జానపదములన్నీ గుమిగూడి మాధుర్యమున్న కథన, తెలుగు తెలుగు తెలుగంచు ఎడు పలుకుచుంటి. గ్రంథాలయం గురించి ఒక ఆయన హాస్యంగా ఉపన్యాసం రాశారు. అది వినిపించి నేను తర్వాత కార్యక్రమానికి, సన్మాన కార్యక్రమానికి వెళ్తాను. వివిధ పదార్థాల విపుల రుచులు ఆ బేకరీలు గ్రంథాలయాలు. తమాషా, నేనేమి చెప్తూ రాయలేదు. వివిధ పదార్థాల విపుల రుచుల దంపు ఆ బేకరీలు గ్రంథాలయాలు, మనచి చిప్పల మెచ్చు మేరిటానికులు గ్రంథాలయాలు, బ్రతుకు భవంతి సువర్ణోజ్వలమనలించు అందాల బ్రషులు గ్రంథాలయాలు, సుగడ కళాలంకార సుమగంధమెన్నెడల వ్యాపింప విడ్స్ గారు మలయాళీవారు మంచి చెడుల తెలిపి మానవత్వము నేర్పి గుణ వివేకములిడి ఘనతకు గురువులు టీచరులు గ్రంథాలయాలు, మగ పటిష్ట గ్రంథాలయాలు అరయ నేడు మనకు అమరతతులు కల్పవృక్షాలు గ్రంథాలయాలు. అవి అట్లానే ఇంకా ఇంతకంటే ఎక్కువ దాని మీద మనం శ్రద్ధ వహించాలని చెప్తూ తర్వాత సన్మాన కార్యక్రమంలో మీరు దయచేసి చేస్తే కొంతమంది ఉన్నారు, నాయక సన్మానం చేస్తాం, దానికి సిద్ధం చేయండి. నమస్తే మేడం. सर లైబ్రరీ సైన్స్ రంగనాథన్ గారు ప్రొఫెసర్ మెడ్రాస్, ఆయన
లైబ్రరీ సైన్స్లో చాలా బుక్కులు రాస్తాడు, ప్రసిద్ధమైన వ్యక్తి. కానీ కర్నూలు వరకు 1816 నుంచి 19 వరకు కోచ్ స్కూల్లో ప్రిన్సిపల్గా ఉన్న రాక్పూట్ గారు గ్రంథాలయ సైన్స్లో ఆయన ప్రొఫెసర్ గారు. మా తండ్రిని ఆయనే తీర్చిదిద్దిన గ్రంథాలయం వైపు ఆసక్తి పెంచిన ఆ విషయాన్ని మీకు మనం చేద్దామనే ఉద్దేశంతో చెప్పాను. National Anthem, please.